మనం అనుకుంటాం ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంత కలర్‌ఫుల్‌గా, అంత ఈజీగా ఉంటుందని. కానీ నిజమేంటో తెలుసా? నీ చుట్టూ 100 మంది ఉన్నా, నీ కష్టం వచ్చినప్పుడు నీ పక్కన నిలబడే ఒక్కడు లేకపోతే, ఆ 100 మంది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కొంతమంది స్నేహితులు మనకి తోడుగా ఉండి లైఫ్‌ని ఈజీ చేస్తారు. కానీ మరికొందరు మన టైంని, మన ఎనర్జీని వేస్ట్ చేస్తూ లైఫ్‌ని ఇంకా కష్టతరం చేస్తారు. స్నేహం అంటే ఈరోజు కలవడం, పార్టీలు చేసుకోవడం కాదు. నువ్వు కింద పడిపోయినప్పుడు నిన్ను వెన్నుతట్టి లేపి ధైర్యం చెప్పేవాడు. గుర్తుంచుకో, 100 మంది హాయ్, బాయ్ ఫ్రెండ్స్ కంటే నీ మౌనాన్ని అర్థం చేసుకునే ఒక మంచి స్నేహితుడు చాలు. అసలు ఎవరు లేకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకొని ఒంటరిగా పోరాడటం ఎందుకంటే చివరికి నీ యుద్ధం నువ్వే చేయాలి. మంచి స్నేహితులు దొరికితే అది నీ అదృష్టం. కానీ వాళ్ళు లేరని బాధపడుతూ నీ ఎదుగుదలని ఆపుకోకు. ఒంటరిగా నడవడం నేర్చుకున్నవాడు ఎవరి మీద ఆధారపడడు. నీ లైఫ్ ఈజీ అవ్వాల్సింది ఫ్రెండ్స్ వల్ల కాదు, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఒక స్నేహితుడున్నాడా? ఉంటే కామెంట్ సెక్షన్‌లో వాళ్ళ పేరు చెప్పండి. మన కథలు బై రమ్య ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.